ఈ సెంటు కూడా సెంటు ఇది స్మెల్ కోసం సెంటు ఇది కలర్ ఆమె దొరకరా పోయి ఇప్పుడు తింటుందో లేదో సునీకు మా కొడలు తింటుంది దానికి తెలియదు ఏంటండి మనకు అవసరం ఉంటే కలుపుకోవచ్చు కలర్ లేకుంటే లేదు అట్లా గుర్తుపట్టి కలుపుకోవాలి లేదంటే ఏందో అని తినేస్తారు లడ్డు నెయ్యి అనుకునేస్తాను అది మంచి వెన్నలాకుంది నెయ్యి నిజంగా బటర్ లాగానే అనిపిస్తుంది తెలుసా. స్టవ్ తీసుకొని పెడదాం అట్లనే చిన్నగానే మంచిగా వస్తుంది చిన్న. ఈ దాంట్లో ఇది వేసేసిన ఆల్రెడీ పెట్రోలియం జెల్లీ పెట్రోలియం చెల్లి జెల్లీ ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. మెల్ట్ అయిపోతూనే ఉంది ఆల్రెడీ. అయిపోతుంటుంది 5 మినిట్స్లో అయిపోయేటట్లు స్టీల్ కదా కొంచెం చిన్నగా పెట్టు కాకుండా వేరే పెట్టి స్టీలే కావాలి ఎందుకంటే దానికి మొత్తం చిన్నగా పెట్టాలి కొంచెం హీట్ అయితే సేమ్ నీళ్ళు లాగానే అవుతుంది అది. ఇంకా నీళ్ళు అవి గుర్తుపట్టకపోతే ఆయన కొంచెం చిన్న పెట్టుకోబోయి నువ్వు లాగాలి పెట్టుకోబోయి నువ్వు లాగాలి నెట్టికి పెట్టుకుందాం గడ్డ పడుతుంది పొద్దున వరకు మంచిగా. అత్తయ్యకు పెడదాం నిజంగా కరుగున. ట్రై చేయాలి కూడా లంచ్ వచ్చేసి చూడు నీళ్ళు వచ్చి మంట వస్తుంది అట్లా ఒకసారి जूम करो उसमें गिने में जूम करो మెల్ట్ అయిపోయింది మొత్తం. అది వేడిగా ఉన్నప్పుడే అందులో పర్ఫ్యూమ్ వేస్తారా మమ్మీ? చల్లగా అయినాక కొంచెం వేసేసి బంద్ చేసినా కరిగిపోతుందా అది? కరిగిపోతుంది. ఓకే. బంద్ చేస్తుంది. కొబ్బరి నూనె అంటే ఎక్కువ రాగా నమ్ముతారు అత్తయ్య తలకు ఒకసారి పెడదాము పొద్దున వరకు ఇట్లా కప్పు కడదాం పొద్దున వరకు ఇట్లా గడ్డ అసలు అది కడిగినా పోదు ఏం చేసినా పోదు ఇంకా ఎండ కూర్చోబెడతాం 2 గంటల వరకు. మొత్తం మెల్ట్ అయిపోయింది. ఆయిల్ లాగా నూనె లాగా అయింది మొత్తం. అది నూనె లాగా మరి నీళ్ళకైనాక ఇది కలర్ వేసుకోవాలి. మనకు అవసరం ఉంటే కలర్ వేసుకోవాలి. ఇప్పుడు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ కలర్ వేసుకోవాలి. ఇలా ఇది ఆల్రెడీ నోవా కంపెనీ. ఏం కంపెనీ? నోవా. నోవా. నోవా జరుగులు అడ్డు మొత్తం ఇవన్నీ కెమికల్ షాప్లో ల్యాబ్లలో దొరుకుతాయి. కెమిస్ట్రీలో ఇచ్చినాయి. అందులో చూపించండి, దాంట్లో చూపించండి ఒకసారి చూపించండి. ఇది కలర్ ఇది ఈ కలర్లో వేసేయాలి. చూస్తే ఇట్లా ఉంటుంది. ఇది గ్రీనే ఉంది. అది మనకి అందులో అట్లా అయినందుకు ప్యాక్ చేసినందుకు ఎల్లో అనిపిస్తుంది. అట్లా అయితే మనీ కలర్ అది మనకు ఇది మిక్స్ కావాలి కదా, మనకు సెంట్ కావాలి కదా. దీనికి మళ్ళీ సపరేట్ సెంట్ అట్లా దొరుకుతుందా? నోవా సెంట్ ఇది మనకి తీసుకోవాలి. డక్కని చల్లేసి
అది ఎంత వేయాలి? అది చేసేయాలి. మొత్తం వేయాలా? మొత్తం వేసేయాలి. చేయవా? అది హాఫ్ కేజీకే సరిపోద్ది. ఓకే, హాఫ్ కేజీకి ఈ బాటిల్ అంతా సరిపోతుంది పర్ఫ్యూమ్. వేసేయాలా? వేసి అది 1 ml ఉంటుంది. అది ఓకే ఓకే. అంతకే ఏం లేకుంటుంది. లైట్ అయిపోయింది లేకపోతే మంచి స్మెల్ వస్తుంది. పోకూడదు పడాలి. ఒక 5 నిమిషాలు పక్కకి తీసాలి. తీసేలు ఏ బాటిల్ ఏ సైజు ఏమున్నది అలాంటికి వేసుకోవచ్చు. ఒక చిన్న బాటిల్ అది 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతుంది. ఇది మన 10 రూపాయలు తయారైపోయింది. ఇట్లా ప్యాకింగ్ ఖర్చునే ఎక్కువ పడుతుంది. ఎంత మంచిగా వేసాం. మంచి కలర్ వచ్చింది దానికి, గ్రీన్ కలర్. హెల్త్ లేదు. ఇంకా అది ఒక 5 నిమిషాలు పక్కటిస్తే అది సరగా అయిపోతుంది. కొంచెం వద్దు ప్లాంట్ తప్పదు. అట్లా వాషింగ్ గిలాస్ అది మేము ఎందుకు ఆల్రెడీ ఇక్కడ మెల్ట్ అయిపోయింది. ఏమంటారు, గట్టిగా అయిపోయింది. అట్లా దానికి అతుకపోతుంది కదా, అందుకని ఇలా నన్ను ఊసి పెట్టమంటున్నాం. ఊకే డబ్బాలో పోయండి మా అమ్మ. ఇప్పుడు అప్లై చేసి చూపిస్తా. Okay, bye. Thank you for watching this video. Please like, share and subscribe my channel. Sonu Sharat 143. Bye bye.